ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీకు అంతా సిద్ధమైంది. ఆగస్టు 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి జోనల్ వ్యవస్థలోనే దులీప్ ట్రోఫీ జరగనుంది. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన కోసం దులీప్ ట్రోఫీని భారత టెస్ట్ టీం ఆటగాళ్లతో 4 జట్లుగా విభజించి నిర్వహించారు. ఈసారి మాత్రం సాంప్రదాయం ప్రకారమే జోనల్ వ్యవస్థలో నిర్వహించనున్నారు. గతేడాది 4 జట్లతో దులీప్ ట్రోఫీ ఆడించడం వల్ల స్థానిక ఆటగాళ్లకు అవకాశాలు దక్కలేదనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈసారి పాత పద్ధతిలోనే 6 జోన్ల జట్ల మధ్య దులీప్ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ జరగనుంది. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ టోర్నీలో అవకాశం దక్కనుంది. సౌత్ జోన్ కు కెప్టెన్ గా తెలుగు తేజం, హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహిస్తున్నారు. ఎమర్జింగ్ ఆసియా కప్లో భారత్ జట్టుకు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా కౌంటీ క్రికెట్ ఆడిన తిలక్ వర్మ హ్యాంప్షైర్ తరపున అరంగేట్ర మ్యాచ్లోని సెంచరీ బాదాడు. ఈ ప్రదర్శన అతనికి సౌత్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేరళకు చెందిన మహమ్మద్ అజరుద్దీన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయితే దులీప్ ట్రోఫీకి సంజు శాంసన్ దూరంగా ఉంటున్నాడు. ఆశ్చర్యకరంగా తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సాయి సుదర్శన్కు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో పక్కన పెట్టినట్టు అర్థమవుతోంది. తమిళనాడు నుంచి ఎన్ జగదీశన్, ఆర్ సాయి కిషోర్, గుర్బీత్ సింగ్ ఎంపికవ్వగా దేవదత్ పడిక్కల్, విజయ్ కుమార్, వైశాఖ్ కర్ణాటక నుంచి ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి తిలక్ వర్మతో పాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్ సౌత్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.